నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ పృథ్వీరాజ్ అన్న ఉండు. గతంలో హైడ్రాతోని అన్నతో ఆల్రెడీ మాట్లాడినాం, అనేక అంశాలతో చర్చించినాం, దాన్ని స్వాగతిస్తున్నా అని చెప్పి. ప్రస్తుతం హైడ్రా వల్ల ఇబ్బంది పడుతున్న ఏదైతే బలమైన వర్గాల కంటే బలహీన వర్గాలు ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు అన్న ఒపీనియన్ మారిందా, మరి అట్లనే ఉందో ఒకసారి అది తెలుసుకున్నాం. అన్న జై తెలంగాణ. జై తెలంగాణ అన్న చెప్పండి, గతంలో మనం ఆల్రెడీ చర్చించుకున్నాం, హైడ్రాను స్వాగతిస్తున్నామని చెప్పారు. కానీ ప్రస్తుతం ఎవరైతే దోపిడీ చేసిన వాళ్ళకంటే బలహీన వర్గాలు ఎక్కువ బాధపడుతున్న సందర్భం ఉంది. ఇది ఎట్లా చూసుకోవచ్చు, ఏమంటారు దీని మీద ఒపీనియన్? బహుశా నాకు గుర్తుకుండి నేను ఒక ముచ్చట చెప్పిన, ఒక సామెత చెప్పిన, పుస్తకాలు వెళ్ళేదాకా చూడాలి అయ్యగారు తాగందని చెప్పిన. అంటే నా డౌట్స్ నాకు ఉండబట్టిగా అట్లా చెప్పిన. స్వాగతిస్తూనే అమలులో పర్ఫెక్ట్ ఉంటుందా, కొసదాకా పోతుందా లేదా అనేది ఆచరణలో తెలుస్తుంది అని చెప్పిన. ఓకే, ఇలా ఆచరణలో చూస్తుంటే కొద్దిగా నాకు అనిపించేది ఏంటంటే బడాబాబులను కొంచెం పక్కకు పెట్టి పేదోళ్ళ మీద ఎక్కువ పడుతున్నట్టయితే కనబడుతున్నది. ఓకే, అదైతే నేను చెప్పేదే ఉన్నది, దాస్తే దాగేదా, జనం లోపల కనబడితేనే ఉన్నది కదా. ఇప్పుడు 56 చెరువులు కబ్జా చేసారు ఉన్నది, పెద్ద పెద్ద బిల్డర్లు బాగా పైసలు ఉన్నోళ్ళు వేల కోట్లకు సంబంధించినటువంటి వాళ్ళు కబ్జా చేసి ఉన్నాయి. సో మొట్టమొదటి దేని మీద పడాలి? వాళ్ళ మీద పడాలి కదా. వాళ్ళ మీద పడకుండా చిన్న చిన్న పేదోళ్ళు ఉండేది ఉంటే వాళ్ళు కూడా ఒకవేళ ఇల్లీగల్గానే ఉండి వాళ్ళు కష్టపడి లేకపోతే అన్ని పర్మిషన్లు కనుక ఉండేది ఉంటే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపియండి. మీరు 15 రోజులు చూపిస్తారా, నెల రోజులు చూపిస్తారా, 2 నెలలు చూపిస్తారా, చూపించేసి అవి కూడా కొట్టేసుకోండి. కానీ వాళ్ళు నష్టపోకుండా చూడండి అనేది నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. పేదోళ్ళు నష్టపోద్దబ్బా, ఏ ఒక్కరు కూడా ఇబ్బంది కలగొద్దు. విన్నావా? ఓకేనా. కత్వ చెరువు అని మల్లపూర్ ప్రాంతంలో ఉంది. ఆ కత్వ చెరువులో దాదాపు 17 విల్లాలు కూలగొట్టి ఒక 8 విల్లాల్లో నివాసం ఉంటారు అని చెప్పేసి విల్లాలను వాళ్ళకి సమయం ఇవ్వడం జరిగింది. అదే సున్నపు చెరువులో అదే రోజు పూర్తిగా మొత్తం రేకుల షెడ్లలో ఉంటున్నటువంటి పేద ప్రజలను డైరెక్ట్ తీసుకొచ్చి బయట పెట్టేసి వాళ్ళ సామాన్లు చదువుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అంటే అటు పేదోళ్ళకు ఒక న్యాయము, పెద్దోళ్ళకు ఒక న్యాయం అని చెప్పేసి క్లియర్గా అనిపిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్? నేనైతే అక్కడ అంటే 2-3 వాదనలు వినిపిస్తున్నాయి. అక్కడ ఎవరో కావాలని పెట్టి వాళ్ళ దగ్గర కిరాయిలు తీసుకొని నడుపుతున్నారు అది అని చెప్తున్నారు. సరే, ఎవరు ఏమి తీసుకొని ఏం నడిపినా కానీ అటువంటి బొక్కల వరుసలు ఆయన ఇంటికన్నా వీళ్ళైనా తీసుకోపోయి పెట్టాలి. ఏదైనా కానీ నిర్వాసితులను జనంలో చేసినప్పుడు వాళ్ళకైనా ప్రత్యామ్నాయం ఇంకో దగ్గర 4 రోజులు నువ్వు నీడ దాచుకుంటేందుకు ఏమన్నా స్థలం కల్పిస్తుందంటే వాళ్ళు బదాట్న పడుకుంటూ ఉంటారు. రేపు అది తీసేస్తే యాడికి పోలే, వాళ్ళు రోడ్ల మీద ఉండాల్సిందే కదా. అట్లా కాకుండా వాళ్ళకు 1 రోజో 2 రోజులు చెప్పి ప్రత్యామ్నాయం ఎక్కడైనా పెట్టి చిన్న చూపించే ప్రభుత్వం అని కూడా పెద్ద కాదు కదా. చలో ఇట్లా ఏం లేదు, ఇల్లీగల్గా ఉన్నారు, వేరే వాళ్ళ ల్యాండ్లలో వీళ్ళు కిరాయిలు తీసుకొని ఉన్నారు అనుకో, రెఫ్యూజీస్ లెక్క క్యాంప్స్ అన్న పెట్టండి. మీరు అన్ని ప్రొవైడ్ చేసి ఒక 10 రోజులు అన్నం పెట్టండి, నీళ్లు పెట్టండి, లేకపోతే 4 రోజులు పెట్టండి, వాళ్ళని అట్లా మంచిగా పెట్టండి. మీకు అది నిజంగానే ఉంటాయి. వీటన్నిటికన్నా ముందు నేను చెప్పేది ఏంటంటే ఉన్నోళ్ళ దగ్గర పోండి మీరు ఫస్ట్. మీరు గండిపేట చెరువు వెనకాల ఏమేమి ఉన్నాయి అవి మొత్తం కొట్టారు. హుసేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, వీటి చుట్టూ అయితే తీయొచ్చు కదా. ఈ 2 చెర్ల చుట్టూ అయితే తీయొచ్చు కదా. అక్కడ పోయి మెయిన్ వాళ్ళకు ఎవరికైతే అవి పోయినా కానీ ఫామ్ హౌజులు ఏవైతున్నాయో వాటి మీద డ్రీమ్ హౌజులు, ఫామ్ హౌజులు ఉన్నాయి కదా, వాటి మీద కనుక పోయి ఫస్ట్ కనుక వాటిని దూడ్చి పడేసిన తర్వాత మీకు ఒక ఎగ్జాంపుల్గా అవుతుంది. ఈ లోపల జనం చదువుకుంటారు. ఇది వెల్కమ్ అబ్బా. క్లియర్ కట్ ఏంటంటే నాలాల మీద ఇల్లు కట్టిన వాళ్ళవి, తర్వాత చెరువు శిఖంలో ఇల్లు కట్టిన వాళ్ళు కావచ్చు, ఎఫ్టీఎల్ జోన్ కింద ఎక్కడ వచ్చినా ఏం చేసినా, ఎందుకంటే ఈ ప్రభుత్వాలే పర్మిషన్ ఇచ్చినాయి కాబట్టి వాళ్ళు బాధ్యతలు కాదు కదా. ఏం తెలిసి ఉంటుంది, ఎవరికి ఏం తెలిసి ఉంటుంది చెప్పండి. ఎక్కడో నిర్మల్ ప్రాంతంకి వెళ్ళి ఎక్కడో బోత్కి వెళ్ళి ఎవరన్నా వచ్చి ఇల్లు కొనుక్కుంటానికి అన్ని గవర్నమెంట్ అన్ని ఉన్నాయి, బ్యాంక్ లోన్ ఇచ్చిరా అవే చూసుకుంటాడు. కానీ ఇంకా నువ్వు అన్ని పర్మిషన్ ఇరిగేషన్ కూడా పర్మిషన్ ఇచ్చే ఇవన్నీ ఇచ్చిన తర్వాత జనంకి ఇంకేం డౌట్స్ ఉన్నాయి కదా. సో వాళ్ళని కొంచెం ఏంటంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు గవర్నమెంటే మొదలు పెట్టింది. వాళ్ళు ఏం ఆలోచన చేసి మొదలు పెట్టారో వాళ్ళు మొత్తం ఒక డాక్యుమెంట్ వాళ్ళు బయటికి తీసుకురావాలి కదా. ఇగో పలానోళ్ళకి మేము ఇట్లా చేస్తాము, పలానోళ్ళకి మేము గిట్ చేస్తాము, గిట్లా నష్టపోకుండా చేస్తాము. ఇలా మీరు బొచ్చెడు పైసలు పెట్టుకొని ప్రభుత్వాలు వాళ్ళ చేతులలో పెట్టుకొని రాజ్యం మా చేతులను కాబట్టి ఎవడొచ్చినా కానీ మేమే మెయింటైన్ చేస్తాము, మా అమ్మల్ని ఎవడేం చేస్తారు అనుకునేటోళ్ళు ఉన్నారు కదా. అటువంటి రాజకీయ నాయకులను, అటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించిన పెద్ద బడాబాబులు ఉన్నారు కదా, దోపిడీ చేసి సంపాదించినటువంటి పైసలు సంపాదించిన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు ఉన్నారు కదా, వాళ్ళ మీద పడి వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌజులు పెద్ద ఎకరాలలో ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి కదా, అటువంటి ఫస్ట్ మీరు వాటి మీద పడండి, ఒక 2 నెలలు పని చేయండి, దాని తర్వాత పేదోళ్ళ మీదకి రండి. అధికారుల తీరు కూడా ఎట్లుందన్న? సున్నపు చెరువు లోపల ఉన్న గుడిసెలు గుల్చేసే ప్రయత్నంలో ఉన్నారు. మార్నింగ్ టిఫిన్ సెంటర్లో వేసిర్రు, అక్కడనే వాటర్ తాగిరు, అన్నీ చేసిర్రు. వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా లేదంట హోటల్ వాళ్ళకి. అధికారులు అక్కడనే కూర్చున్నారు, రెస్ట్ తీసుకున్నారు, ఫ్యాన్లు వేయమన్నారు, ఫ్యాన్లు వేసారు. ఇప్పుడు తీరా చూస్తే అక్కడ గుడిసెలు అయిపోగానే హోటల్ వైపు చేసి మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఖాళీ చేసుకుంటాం, మాకు 1 అవర్ చెప్పేసి అన్నారు. అధికారులు కూడా ఇట్లా ప్రవర్తించడం ఎట్లా చూసుకోవచ్చు?
అధికారులు ప్రవర్తించేది ఏముంటుందబ్బా, హెడ్సెట్లో చెప్తే గట్ల ఉంటుంది. అధికారి పైనుంచి ఆర్డర్ లేకుండా అధికారి పనిచేస్తాడు. అట్లా ఇయ్యనుండే దాంట్లో తప్పేమో. అర్ధగంటలో గంటలో టైం ఇస్తే వాళ్ళైతే తీసుకుపోతారు కదా, వాళ్ళ సామాన్లు తీసుకుపోతారు కదా. వాళ్ళకి ఆ కండిషన్ పెట్టి నీ పోలీసు రేపు పొద్దుగాల వాళ్ళు 100 మందిని జమ చేసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఏమో చేస్తారంటే కాదు కదా. ప్రభుత్వం కన్నా పెద్ద ఫోర్స్ ఏమి ఉండదు కదా వాళ్ళది. ప్రభుత్వం అనుకున్నప్పుడు చేస్తుంది. ఏనంటే ఒక గంటనో అర్ధగంటనో 2 గంటలు ఒక పూట ఇస్తే కూడా నీకు నష్టమే లేదు కదా. ఇప్పుడు కోర్టు కూడా పోగానే ఉరికిపోగానే ఏమి ఇచ్చే సిచ్యువేషన్ లేదు కదా. ఇచ్చేసి ఎట్టేసి వాళ్ళ సామాన్ అన్న ఏనో నెలల నుంచి వాళ్ళు కష్టపడి పెట్టినది ఎక్కడైనా తీసుకుపోయి దాచుకుంటారు కదా, ఎన్నో దగ్గర పెట్టుకుంటారు కదా. లేకపోతే కొంత జాగా చూపించి నువ్వే కొద్ది రోజులు పెట్టేటనే చేయాలి కదా. వాడు ఎందుకు నువ్వు వాళ్ళని ఏడిపించాలి, ఎందుకు ఏడిపించాలి? వాళ్ళ కలకల నీకెందుకు అవసరం లేదు కదా. అనవసరమైన అంశం అది. చేయాలి, వాళ్ళకి సహకరించాలి. ఏ ఒక్కరు కూడా ఏడవద్దు భయ్, ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా చేయగలుగుతారు. ప్రభుత్వం చేయాల్సిన పనే అది. నువ్వు అది చేసినాక నువ్వు చెయ్యి. ఆ బయట పెద్ద ఫామ్ హౌస్ అని ఖాళీ చేపించినాక ఒక 6 నెలలో నెల రోజులు 2 నెలలో నీకు ఎంత వీలైతే అంత పెట్టు. ఏమైతే ఎందుకు వాళ్ళు ఎందుకు నా సామాన్ అంతా లబలబ మొత్తుకొని ఛాతి పలగొట్టుకొని టీవీలో ముంగట ఏడ్చేదాకా ఎందుకు చూస్తున్నారు ప్రభుత్వము? కాపాడు, తీసుకుపోయి ఎక్కడన్నా క్యాంప్స్ పెట్టబ్బా, చేసి ఒక స్టేడియం పెట్టి ఎల్బీ స్టేడియం తీసుకొచ్చి పెట్టేసి 1 నెల రోజులు ఎల్బీ స్టేడియం పెట్టు. లేకపోతే ఇంకెక్కడైనా పెట్టు, ఇక్కడ బయట ఎక్కడ అవుట్స్కట్స్ తయారు చేసి కాంపౌండింగ్ ఇప్పుడు పెట్టి వాళ్ళని క్యాంప్ లెక్క పెట్టుండ్రి. అటువంటి వాళ్ళు కిరాయికి ఉన్నోళ్ళు, అక్కడ తడకలలో ఉన్నోళ్ళే, అక్కడ రేకులలో ఉన్నోళ్ళే ఆడికి వచ్చి కూడా ఉండగలుగుతారు కదా. తీసుకుపోయి అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళకి చూపి ప్రత్యామ్నాయం వాళ్ళకి చూపియగలిగేది. వాళ్ళ సొంత ల్యాండ్ అవన్నీ పత్రాలు వాళ్ళ దగ్గర ఉండేది చూపి. లేదంటే వాళ్ళకి టైం ఇచ్చి ఇంకెక్కడ చూసుకోమని చెప్పాలి. కానీ మరీ టైం ఇవ్వకుండా ఏం చేయకుండా మన లెక్క కాదు కదా. నువ్వు సంతకం పెట్టగానే నాకు ₹1 కోటి కారు వచ్చే, 2 కోట్ల కారు వచ్చే, సంతకం పెట్టగానే 10 కోట్ల విల్లాలు కొనుక్కున్నట్టు కాదు కదా. వాళ్ళు చాలా చిన్న పనులు చేసేవాళ్ళు అబ్బా. ఒకరొకరు ఇళ్ళలో పని చేసేవాళ్ళు, తాపి పని చేసేవాళ్ళు, కరెంటు పని చేసేవాళ్ళు, ఇటువంటి పని చేసేవాళ్ళు. పని చేసేవాళ్ళు పొట్టగొట్టుడు, వాళ్ళని ఇబ్బంది పెట్టుడు ఎందుకు? ఎక్కడెక్కడికో బతికొచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా కాదు కదా. అటువంటి ఉంటే వాళ్ళని చూడాల్సిన అవసరం ఉంది. ఓకేనా. హైదరాబాద్ పనులు ఇట్లా ఉంటే మరో సమస్య తెలంగాణలో తెర మీదకి వచ్చింది. అసలు తెలంగాణలో వేరే సమస్యలు లేనట్టు అటు ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ఒక వాదం వినిపిస్తూ ఉంది. అరే బిడ్డ నేను తెలంగాణ ఉంటాను, నీ అంత చూస్తా అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే అంటాడు. అరే నువ్వేంద్ర చూసేది నేను చూస్తా అని చెప్పేసి ఇంకో ఎమ్మెల్యే అంటాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణలో సెటిలర్స్ అనే అంశం తెర మీదకి వచ్చింది. దీని మీద నీ అభిప్రాయం అన్న? ఎప్పుడైనా మాది ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదు, తెలంగాణ మూవ్మెంట్లో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళతో మాకు ఎప్పుడు పంచాయతీ లేదు. పొట్ట కొట్టటోడితోటే మాకు పంచాయతీ అని మేము మొదటి నుంచి చెప్పుకుంటా. ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చేసి ఇక్కడ వనరుల మీద దోపిడీ చేసుకుంటూ, ఇక్కడ ప్రజలను అవమానించుకుంటూ, ఇక్కడ రాజకీయ పెత్తనం చేసుకుంటూ ఉండేటోళ్ళ మీద మాకు ఎప్పటికీ ఉన్నది. ఇప్పుడు కాదు, ఎప్పటికీ ఉంటుంది. ఓకే, ఎప్పటికీ ఉంటుంది. మేము మొదటి ఈవెన్ సినిమాలలో భాష కాడికెళ్ళి కూడా మాట్లాడే కూడా ఈవెన్ పాత్రికేయ రంగంలోకి సంబంధించినట్టు కూడా మొత్తం వాళ్ళే ఉన్నారని కూడా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది. అదే తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఈ తెలంగాణ చెప్తున్నటువంటి ఇప్పుడు ఎవరైతే ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ద మాటలు మాట్లాడుతుండో వీళ్ళందరూ వాళ్ళతో కలిసి ఉన్నోళ్ళే కదా. ఆయనైతే తెలంగాణ అస్తిత్వం అదే లేదని చేసేసిండు కదా. ఇంకెక్కడ తెలంగాణ భారత రాష్ట్ర సమితి అన్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితికి వెళ్ళి పేరే మార్చుకున్నాడు కదా. బయట రాష్ట్రాలకు పోయి ఆంధ్రాలో కూడా ఆఫీస్ పెట్టిండు కదా ఆయన పోయి. ఇంత పెద్ద పెట్టి బుడగాయ తీసేది కింద కొట్టి ఆ పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయించింది కదా. అక్కడ అధ్యక్షుని పెట్టేసేసి నువ్వు మీ నాయకులే సర్వనాశనం చేసిరు. ఇప్పుడు అంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఆయనే తెలంగాణ వద్దన్నోని తెలంగాణ కావాలంటోనే పోలీసు స్టేషన్లలో పెట్టించి కొట్టించినటువంటి ప్రభుత్వాలలో అటువంటి నాయకుల కింద పనిచేసినాడు కదా. జగన్ దగ్గర కూడా పనిచేసిండు కదా ఆయన. నీకెక్కడు నాయన, నువ్వు మాట్లాడారా నీకెక్కడిది? ఇటువంటి చెత్తగాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ కేసీఆర్ అంటే ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మరి గాంధీ ఎవరి టికెట్ మీద పబ్లిక్ అనుకుంటలేరా? ఎవరి టికెట్ మీద గెలిచిండు? మరి నీకు అంత ఉండేది ఉంటే తెలంగాణకే టికెట్ ఇచ్చేది ఉండే కదా. నీ పార్టీ స్టాండ్ అదే ఇంకా అయ్యేది ఉంటే ఇక్కడ వాళ్ళకి ఎందుకు వెళ్ళి ఆంధ్రలోకి ఎందుకు ఇచ్చినావు? గోపీనాథ్కి ఎందుకు ఇచ్చినావు? మాగంటి గోపీనాథ్కి ఎందుకు ఇచ్చినావు? ఆంధ్ర లీడర్స్ నీకు ఎందుకు కావాలి ఇక్కడ? ఒకవేళ అట్లే అనుకుంటే చేయలే కదా. వీళ్ళు ఇక్కడ సర్వం ఏది కూడా మారలే బా. ఇక్కడ ఏమైనా ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత తెలంగాణకు వచ్చినాయా? ఇప్పుడు ఈవెన్ కబ్జాలు చేసినవి కూడా మొత్తం కేటీఆర్ పార్ట్నర్షిప్లో 56 మంది ఆంధ్ర పెద్ద బయటికి వెళ్ళి వచ్చినటువంటి బిల్డర్లకే వాళ్ళకే ఉన్నాయి. ఏ పరిస్థితి మారింది చెప్పు ఇక్కడ? ఇప్పుడు ఏమంటారు మీడియా కూడా ఏం తెలుగు ప్రజలు అట. తెలుగు ప్రజలు ఏంది పోయి నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రజలు వేరే, ఆంధ్ర ప్రజలు వేరే. తెలుగు ప్రజలు ఎక్కడిది? అది నీ రాష్ట్రం నీది, నా రాష్ట్రం నాది. ఎక్కడో విశాఖపట్నం అయితే న్యూస్ నువ్వు పొద్దుగా లేస్తే నాకు చూపిస్తే ఇప్పుడు మన దగ్గర మీడియాలు ఇప్పుడు అందుకనే ఇటువంటి వాళ్ళందరూ ఈ తెలంగాణ అస్తిత్వంలో పుట్టినటువంటి బిడ్డలు మొత్తము ఈ ఛానళ్ళు తెలంగాణలో పాపులర్ కావాలి. ఇప్పుడు కాలోజీలు కావచ్చు, లేకపోతే మన తొలివేలు కావచ్చు, ఇటువంటి జనం లోపలికి బాగా పర్కులేట్ కావాలి. జనం కూడా ఇటువంటి ఛానళ్లను ఆదరించాలి. ఇక్కడ ఈ మట్టిలో పుట్టినటువంటివి, ఇక్కడ ఆలోచనలో పుట్టినటువంటి మళ్ళీ గవ్వే ఛానళ్ళు వాళ్ళే ఏబిఎన్లు కావచ్చు, వీళ్ళందరి అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉన్నది. వాళ్ళే తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక అద్భుతమైన నెరేటివ్ బిల్డప్ చేసి పడేసారు ఇమ్మీడియట్గా. ఇక్కడ దందా ఇక్కడ ఉండాలి, వాళ్ళకి ఇక్కడ బిజినెస్ ఇక్కడ ఉండాలి, అక్కడే ఉండాలి. వీళ్ళని ఎవరు టచ్ చేస్తలేరు. ఇప్పుడు హైడ్రాది కూడా నేను యాడ్ చేసి చెప్పదలుచుకున్నది, మీరు అంతా ఉండేది ఉంటే
మరి లక్ష నాగలతో దున్నుతా అన్నావు కదా నువ్వు రామోజీ ఫిలిం సిటీ నువ్వు దున్నిండా కేసీఆర్ దున్నిండా ఇంకా ఉల్టా రివర్స్ భూములు ఇచ్చిండు అక్కడ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్న చేసిరు ఇన్ని రోజులు ఇక్కడ వనరుల దోపిడీ వాళ్ళతో కలిసి చేసినారు తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేట్ కాలేజెస్ మొత్తము ఆంధ్రలో ఉన్నాయి శ్రీ చైతన్య నారాయణ ఈ కాలేజెస్ మొత్తము పోతాయి అని చెప్పిన వాళ్ళు రాగానే వాళ్ళ దగ్గర వాటాలు తీసుకొని గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం తీసుకొని ఇన్ని రోజుల వరకు ఇప్పుడు నడిపి ఇవాళ వచ్చి నువ్వు ఆంధ్ర తెలంగాణ అని మాట్లాడితే ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నావు మాకు పొట్ట కొట్టడంతో మన అవమానాలు చేయడంతోనే మాకు పంచాయతీని క్లియర్గా చెప్తున్నాం కదా సో అటువంటి ఏది ఉన్నా కానీ మేము ప్రజల పక్షాన కిందుల పక్షాలనే ఉంటాం ఇంకొకటి ఏంటంటే నేను ఒక డిమాండ్ ఆల్రెడీ నేను పెట్టిన ఇక్కడ వచ్చి ఇప్పటికీ కూడా దోపిడీ చేస్తున్నటువంటి ఏ మీడియా సంస్థలు కానీ ఇండస్ట్రీస్ కానీ ఏదైనా హాస్పిటల్స్ కానీ ఎనీ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పిల్లలకు 80% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే నువ్వు చేయాలి గా పని చేయి ఫస్ట్ నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు చేసినావు ఏమన్నా ప్రతిదీ నువ్వు ఎవరిని మేఘా కృష్ణారెడ్డిని మన ఇప్పటిదాకా వాళ్ళేనే అవే కాంట్రాక్టులు వాళ్ళే తెలంగాణలో అటువంటి దందాలకు మొత్తం గత ప్రభుత్వాలు ఎట్లా జరిగినాయి అవే తెల్లోడు పోయి నల్లోడు వచ్చిండు మా బతుకులు మారలే అన్నట్టు ఆంధ్ర పాలకులు పోయి తెలంగాణ పాలకులు వచ్చారు కానీ మన బతుకులు అయితే ఏం మారలేదు గాలే ఆ ఎమ్మెల్యేలు పోయి ఈ ఎమ్మెల్యేలు వచ్చారు వాళ్ళ దాంట్లో అదే టీడీపీలో ఉన్న వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వీళ్ళు మీ బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు ఇలా అంతే ఏంటంటే పబ్లిక్ అటెన్షన్ కింద మీద పబ్లిక్ కూడా ఆలోచించాలి ఇటువంటి చెత్త నా కొడుకులను మళ్ళొకసారి ఎన్నికలలో గెలవనియదు అది గాంధీ కానీ వాడు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంటాడనే కానీ ఇద్దరు ఇట్లా ఎవరినైనా అసలు రాజకీయ నాయకులు ఇప్పుడు వీళ్ళతోని వత్తాసు పలుకుంటూ తిరిగేటోళ్ళు అందరికి కూడా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి చెప్పిన పార్టీలు మారి దొంగలు ఎందుకు అవసరమా ఈ విధవలు అవసరమా ఈ విధవలతోనే సగం నాశనం అవుతుంది తెలంగాణ పరువు మొత్తం తెలంగాణ అంటేనే ఒక జ్ఞాననిధి అబ్బా నువ్వు నచ్చకనో ఏందో పక్క కొడేసాయి ఇక్కడ మామూలు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు దేశాన్ని అడలెచ్చిచ్చే మూవ్మెంట్ తయారు చేశారు నక్సలైట్ మూవ్మెంట్లు పెద్ద తయారు చేశారు అంటే మేధో సంపత్తి గురించి చెప్తున్నా నేను ఇక్కడ కాదు పోయి వెస్ట్ బెంగాల్ కాడికి పోయి అక్కడ కూడా అడవులలో పోయి జనాలను కన్విన్స్ చేసి ఛత్తీస్గఢ్ ఇట్లా అంటే ఎక్కడెక్కడో ప్రాంతాల్లో పోయి యావత్ దేశంను మొత్తము మిలిటరీనే గడగడాలు ఇచ్చేది తెలివి అది నేను సపోర్టా కాదా నేను పక్కకు పెడుతున్నా ఎంతో మేధస్సు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కవులు కళాకారులకు నిలయమైనటువంటి పుట్టినిల్లు అయినటువంటి తెలంగాణలో ఇటువంటి చిల్లర విధవులను ఎమ్మెల్యేలు అవుతుంటే మన పరువు పోతున్నది తొడలు కొట్టుకుండేది బై సినిమానా ఇదేమన్నా బాలకృష్ణ ఏంది చూసేది ఏం చూస్తారు నెత్తి మీదకి దవడ మీదకి ఇద్దరిని 2 కొడితే ఇద్దరు లేవకుండా పడతారు తాగుబోతు కొడుకులు మావాడు ఎవరైనా కూర్చోడు దంగలోడు ఉంటే మా గౌలిగూడలో ఎవరైనా పోతే దవడ మీద 2 పెడితే కింద పడి పడతారు తొడలు కొట్టుకొని చూసుకునేది ఆయన కూడా గట్టినే తొడలు కొట్టి వాళ్ళ లీడర్ పాపం ఆయన కూర లేదు ఏం లేదు కానీ వీళ్ళు తొడలు కొట్టుకునేది మీసాలు తిప్పుడైంది ఇలా తోపులా ఇవన్నీ పిచ్చోళ్ళు ఇవన్నీ పిచ్చి పనులు చేస్తున్నారు గత 10 ఏళ్లలో లేని సెటిలర్స్ అనే పదము కేవలం రేవంత్ రెడ్డి లేవనెత్తిండు అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానిస్తుండ్రు హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ కోట వెళ్ళారన్న కోపంతోనే ఇవి ఈ మధ్యలో స్విచ్ పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కేటీఆర్ అంటుండ్రు దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అరే వాళ్ళు ఎమ్మెల్యేనే కదా అన్నది ఎవరు ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచిన ఎమ్మెల్యే కదా అన్నది ఎవరు కౌశిక్ రెడ్డి కదా అన్నది నేను ఈడ పుట్టిన రాబాయి నువ్వు ఆడ కృష్ణాలో పుట్టినవు నా జన్మస్థానం ఇది నీది ఇక్కడ కాదు నువ్వు ఆంధ్రోని కానీ ఎవరన్నారు రేవంత్ రెడ్డి మాట్లాడలే కదా ఈ అంశంలో రేవంత్ రెడ్డి మీద అంటుండ్రు ఇవన్నీ చెత్త రాజకీయాలు వీళ్ళే చేసి వీళ్ళే దెబ్బలు కొట్టుకుంటారు వీళ్ళే ఇట్లా రక్తం రంగు పూసుకొని ఇటు అన్ని బట్టలు దింపుకొని నన్ను కొట్టిండు అన్నట్టు ఉన్నది ఇప్పుడు వీళ్ళది టీఆర్ఎస్ వాళ్ళది రేవంత్ రెడ్డి అయితే ఏం చెప్పలే రేవంత్ రెడ్డి నువ్వు ఆంధ్ర రేవంత్ రెడ్డి అయితే అనలే కదా నేనే తినలే ఇక్కడ అది అన్నదే వీళ్ళు కదా మరి చేసి ఆయన మరి రేవంత్ రెడ్డి కూడా మిస్టేక్ ఏంటంటే నువ్వు ఇంటి మీదకి ఎట్లా పంపిస్తావు నువ్వు ఆ ఎమ్మెల్యేను నీ దగ్గర కాంగ్రెస్ వచ్చి కలిసిండు నువ్వు ఇంటి మీదకి ఎట్లా పంపిస్తావు అంత హీరోలా వీళ్ళు హీరోలా పోలీస్ ఏం చేస్తుంది ఏం చేస్తా అరే పబ్లిక్ పిచ్చో లాభా గంత తెలియదా ఇవాళ ఏమన్నా నేను మళ్ళీ కాంగ్రెస్ కనుక అనేది ఉంటే నా ఎలక్షన్లు ఏమైనా అయితే కావచ్చు అనేది భయం వచ్చుకున్నది కోర్టు డైరెక్షన్ రాగానే కోర్టు డైరెక్షన్ వీళ్ళకి భయం పుచ్చుకొని ఏంటంటే అయ్యా ఎట్లా మరి ఇప్పుడు పరిస్థితి ఏందని చెప్పి వీళ్ళు కాదు ఉట్టిదే దేవుంది అంట ఎంత విలువలు లేనటువంటి విధవలు ఎమ్మెల్యేలు కూర్చున్నారు అది గాంధీ కావచ్చు కౌశిక్ రెడ్డి అంటోడు కావచ్చు వీళ్ళు మనుషుల అబ్బా నాకు అర్థం కాదు దందాలు కదా వీళ్ళందరూ గాంధీ వీళ్ళైతే పెద్ద కథలు ఉన్నాయి కేటీఆర్ వీళ్ళంతా కబ్జాలల్లో పెద్ద వీళ్ళందరూ కలిసి పంచుకున్న ఉన్నాయి ఇవన్నీ వీళ్ళిద్దరు భాగస్వాములే అందులో మొత్తం కేసీఆర్ కుటుంబమే కబ్జాలు చేశారు కదా దందాలు చేసి జైల్లో పోయి వాళ్ళు జైలు ఉండాల్సిన బయట తిరిగే వరకు గివి మాటలు వస్తున్నాయి కానీ ప్రజలకు కూడా నేను ఏంటంటే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశాను ఈ చెత్తనా కొడుకుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు వినాల్సిన అవసరం లేదు పరిగణనకు తీసుకోవాల్సిన అవసరమే లేదు ఓకే ఆంధ్ర బిడ్డల కాళ్ళు ములుగుస్తే పంటితో తీస్తా అని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు అటు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను విమర్శలు చేయలేడు అట్లా అని చెప్పేసి సమర్థించలేడు ఇటు కేటీఆర్ హరీష్ రావు దగ్గరుండి కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి అని చెప్పేసి లేదు అంటే వీళ్ళు ఆంధ్ర సెటిలర్ అంటే ఏదైతే కౌశిక్ రెడ్డి చెప్పిన మాటలను తెలంగాణ ప్రజలందరూ స్వాగతిస్తారు అందరూ బీఆర్ఎస్ తరఫున ఉన్నారు అని చెప్పేసి అంటారు
ఉద్యమకారునిగా నువ్వేం చెప్తావు అన్న? అంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండన్నా వెళ్ళిపోవాలా? నేను మళ్ళీ అది రిపిటేషన్ అవుతుంది. పొట్టకూటి కోసం వచ్చుతో మా పంచాయతీ లేదు. నేను మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏం చెప్పినా అంటే ఇక్కడ అక్కడ తెలంగాణలో ఆంధ్రాలో ఓట్లు రెండు దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు చూసినావా, హుషారు చేసిన వాళ్ళు, వాళ్ళు ఐదర్ ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. అక్కడ ఓటేస్తాం నేను ఇక్కడ ఓటేస్తామని ఇక్కడ అక్కడ చూసుకోవాలి. ఇక్కడ కనుకుండేది ఉంటే వాళ్ళ ఓటర్ లిస్ట్లోకి వెళ్ళి వాళ్ళ ఓట్లు తీసేసాలి, అది ఎవరైనా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఓటేస్తున్నారు అక్కడ ఓటేస్తున్నారు. అక్కడ ప్రభుత్వం తీసుకున్న పథకాలకు సంబంధించినటువంటి అక్కడ చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ కూడా తీసుకుంటారు. డబల్ బెడ్రూమ్ ఇళ్లలో వీళ్ళు ఇప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వం అలాట్ చేసిన దాంట్లో మోర్ దెన్ 50% ఆంధ్ర సెటిలర్స్ చేతులలోనే ఉన్నాయి. ఓకే, అయితే వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్ పొందుతారు అక్కడ బెనిఫిట్ పొందుతారు. పేదోళ్ళు అయి ఉండి ఇక్కడికి ఉండి ఆ 20% దేంట్లో అయితే వస్తారో ఆ 20% ఇక్కడ ఉంటే మాకేం సమస్య లేదు. ఇక నువ్వు కేసీఆర్ గురించి చెప్పినావు కదా, అది పండుతో తీస్తాను, ఆయనకి ఎన్ని పనులు ఊసిపోను ఇప్పటివరకు, ఆయన అంత అన్ని సార్లు చెప్పిండనే. ఎవరికి ఎవడొస్తే నేను పండుతో తీస్తా, నేను కంటితో చూస్తా, కుర్చేసుకొని కూర్చొని పని చేస్తా, ఇవన్నీ బక్వాస్ బోకర్ మాటలు ఇని తెలంగాణ జనం గ్రామ ఫోన్లు గట్లక నెత్తులు ఖరాబ్ అయినాయి వాళ్ళే. కానీ ఆంధ్ర జనంకు కూడా ఏంటంటే ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ వచ్చి కూడా ఇప్పుడు ఆయన వచ్చి దాడి చేయాల్సిన అవసరం ఏముండే? ఆయన కూడా గాంధీకి ఒకవేళ ఈయన మాట్లాడిన అనుకో ఇంటికి వస్తా అని చెప్పానంట, రాకుంటే నేను వస్తా అంటే ఏం హీరోలా మీరే? సినిమాని అరబై ఏంటది బస్సు కిందికి వెళ్ళి చిరంజీవి కదా గుర్రం ఇట్లా అని ఇట్లా తీసుకొని పోయేటందుకు, లేదా బైక్ నువ్వు ట్రైన్ కిందికి వెళ్ళి తీసుకుపోయేందుకు ఇదేమన్నా షూటింగా? పవన్ కళ్యాణ్ లేకపోతే తీసుకోపోతారు కదా జూనియర్ ఎన్టీఆర్లు ఇట్లా జంప్ చేస్తారు కదా, ఇట్లా ఫ్లైగర్ వేసి ట్రైన్ మీదకి వెళ్ళి ఇట్లా వెళ్ళిపోవడం, లేకపోతే గాలి మోటార్లు కొట్టినట్టు ఏమన్నా సినిమాలా? ఈ చెత్త ఆలోచనలు చెత్త సినిమాలు చూసి ఈ చెత్త కల్చర్ తీసుకొచ్చి జనాన్ని రుద్ది ఆడ ఎవడు రాయి వేయడు, ఆడ ఎవడు వేసేటోడు ఎవడు, మళ్ళీ ఎంబడి తిరిగేటోడు ఎవడో ఉంటాడు ఆడు పాపం. ఆ రాయి వేసిన రేపు పొద్దుగాల మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళు పోతారు వాళ్ళు పోతారు, కేసులు అవుతాయి, వీళ్ళు తిరుగుకుంటా కూర్చోాలి. ఇక్కడ వాళ్ళేమో తొడలు కొట్టుకుంటా ఆడ పైన అందరు మంచిగానే ఉంటారు, మళ్ళీ పైన అందరు మంచిగానే ఉంటారు. ఎందుకు కేటీఆర్ ఫామ్ ఎందుకు ఇంకా ఫామ్ హౌస్ మీద ఎందుకు హైదరాబాద్ లేదు మరి? పోలే కదా. ఆంధ్రాకెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి దోపిడీ చేస్తున్న మేఘా కృష్ణారెడ్డిని గత ప్రభుత్వం ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తలేదు కదా. ఉల్టా వాళ్ళు ఇస్తే వరద బాధితులకు వస్తే ₹1 2 కోట్లు 3 కోట్లు ఇస్తే పేపర్లో ఇట్లా పెట్టుకొని పోజులు ఇచ్చుకుంటా ఫోటోలు ఇస్తున్నారు. అది కాదు కదా మీరు ఏదైతే చెప్పిండ్రో, ఇక్కడ ఏమైతే దోపిడీలు జరిగినాయి వీళ్ళందరూ ఆంధ్ర పాలకులు వచ్చి ఇక్కడ ఏదైతే వనరులుగా ఏదైనా కానీ నువ్వు ఇండస్ట్రీకి సంబంధించిన ఏదున్నా వాళ్ళు ఏవైతే పెట్టుకున్నారో, వాళ్ళు ఎక్కడైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నారో ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏమైనా చేసిందా? వీళ్ళు కూడా ఏం చేయలేదు కదా. ఎవరు ఒక కాళేశ్వరం కాంట్రాక్టర్ ఎవరు పోయి మాట్లాడుతురా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాట్లాడుతురా? సప్పుడు లేదు. ఎన్ని రోజులు గుంచుతారు ఇట్లా మీరు? టెలిఫోన్ స్కామ్ ఎటు పోయింది? టెలిఫోన్ లేదు, ఎక్కడ పోయింది? ఇవన్నీ బయటికి తీయాలి కదా. ఇప్పుడు నువ్వు మంచి చేస్తే, రేవంత్ రెడ్డి మంచి చేస్తే మంచి పేరు వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను అంటున్నా ఆంధ్ర కేటీఆర్ ఇట్లా అంటుండు కదా అంటే నేను నీకు కులా చెప్తున్నా కదా, ఈయన అనగానైతే ఇన్లే. మరి వీళ్ళు ఏంటంటే బటగాల్చి మీద వేసే పని వీళ్ళు కూడా చేస్తున్నారు. కేటీఆర్ కుటుంబము తెలంగాణను వాడుకున్నంత ఎవరు వాడుకోలేదు. నిజంగా కరెక్ట్ చెప్పాలంటే గ్యాంగ్ రేప్ చేసి పడేసారు తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం. అది ఉద్యమకారులు చెప్తున్నా, ఉద్యమకారులకు వాళ్ళు ఏమి చేయలేదు. ఉద్యమకారులు వదిలేసే అబ్బా, చనిపోయిన కుటుంబాలకు కూడా వీళ్ళు ప్రామిస్ చేస్తానని చేయలేదు. జీవో 36 తీసిర్రు, దాని ప్రకారంగా ఏదైతుందో కుటుంబాలకే చేయలేదు, మందికి ఏం చేస్తారు వాళ్ళు? వీళ్ళు కూడా రాగానే వీళ్ళు కూడా బొచ్చడి చేస్తామన్నారు. 6 నెలల లోపల చేస్తాము, నెల లోపల చేస్తామని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పటివరకు ఏం చేయలేదు. మళ్ళీసారి తెలంగాణ సెంటిమెంట్ ను పుంజుకునే అవకాశం ఉంది కదా, తెలంగాణ సెంటిమెంట్ తెర మీద తీసుకొస్తుంది టీఆర్ఎస్, మీరేం చెప్తారు? ఐ థింక్ జనము అంత పిచ్చోళ్ళు కాదు, ప్రతిసారి వీళ్ళు వాడుకుంటున్నారు అనేది. వాళ్ళు టీఆర్ఎస్ అట్నే ఉండి నిజంగా కూడా తెలంగాణ వాదులను గౌరవించి కనుక చేసేది ఉంటేనేమో వేరే తిరుగుంటుండే. అంత ఈజీగా వాళ్ళకి రాజకీయంగా ఇప్పుడు ఉపయోగపడుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. హుషారైపోయారు తెలంగాణ ప్రజలు కూడా హుషారైపోయినారు. ఎవరిని దగ్గర తీయాలి, ఎవరిని దూరం పెట్టాలనేది తెలంగాణ ప్రజలు కూడా ఒక అవగాహనకు వచ్చి ఉన్నారు కాబట్టినే ఆయన ఓడగొట్టిరు గతంలో. ఇక్కడ ఆంధ్రలో ఆయనకు సపోర్ట్ చేసిరు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ కౌశిక్ రెడ్డి చేసిన కథకు ఉన్న ఆంధ్రలో ఓట్లు బీక్తాయి అని చెప్పి వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు. ఇలా ఇక్కడ హైదరాబాద్లో మాత్రం ఆంధ్రలో మొత్తం కేసీఆర్ పార్టీకే ఓట్లేసారు కాబట్టి ఆ ఎమ్మెల్యేలు గెలిచారు. లేకపోతే ఎవరు గెలవపో, ఇక్కడ ఎవరు గెలవపో. తెలంగాణలో ఎవడు ఓటు కేసీఆర్కి వేయాలని ఇష్టం లేకుండే. ఎవడు మావాడు మనకు అన్ని ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కేంద్ర వాళ్ళకి అన్ని మంచిగా జరిగినాయి కదా. ఎవరి మీద కేసులు అయినాయా? కాలే కదా. అందుకనే ఏంటంటే మాకు మంచిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ ఓట్లు వేసారు. ఇక్కడ ఓటర్ల లిస్టులోకి వెళ్ళి వాళ్ళందరినీ ఇక్కడ యాడ్ చేపించి అక్కడ పెట్టిండు. ఉడబీకినంతో పంచాయతీ ఉంటుంది, వానితో ఏం పంచాయతీ ఉంటుంది. అందుకనే కేసీఆర్ అనేట ఆయనకు వీళ్ళందరూ ఆంధ్రోళ్ళందరూ ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, తెలంగాణ పక్కకు పెట్టు, వాళ్ళు వేయాలా లేదని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ దానికన్నా ముందు అది ఎవరు వచ్చినా ఏం చేసినా ఈ ప్రభుత్వాన్ని కూడా నేను చెప్పేదంటే, ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని చెప్పేదంటే అక్కడ ఇక్కడ ఓట్లు ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడికి వెళ్ళి తీసి అటు పంపించాల్సిన అవసరం ఉంది. అది బరాబర్ చేయాలి, లేకపోతే ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం మోసం జరిగే ప్రమాదం ఉన్నది. ఓకేనా, ఫైనల్ గా గాంధీ ఇటు కౌశిక్ ఏదైతే ఉన్నారో వాళ్ళిద్దరిలో ఎవరిది తప్పంటో ఎవరికి మీ మద్దతు ఉంటుందా?
ఎవరిది తప్పన్న? ఇద్దరు ప్రజాపక్షంలో లేరు, ఇద్దరు ప్రజాపక్షం లేడు. ఇప్పుడు ఇల్లుగాలి ఓడు చూస్తుంటే అంటే ఓడు సుట్ట పట్టుకుని దాన్ని ఆ మంటలో పోయి అగ్గి పెట్టుకున్నట్టున్నది ఇప్పుడు వీళ్ళది. ఎన్ని సమస్యలు లేబ్బా తెలంగాణలో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పొద్దున్న లేస్తే ఎక్కడ ఏ ఊరికి పోయినా కానీ నీకు సమస్యలు ఉన్నాయి కదా. నిన్నాగమన వరదలతోని ఊర్లు సతమతం అవుతున్నాయి. మైబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈవెన్ హైదరాబాద్లో కూడా జరిగినాయి, వరంగల్లో కావచ్చు. నువ్వు ఏ ప్రాంతంలో చూసినా కానీ అక్కడ పోయి పని చేయాలి, అక్కడ పోయి చూడాలి. కానీ జనంకు ఏం కష్టాలు ఉన్నాయి, ఏమైతుంది, ఏంది అది చూడాలి కదా. ఎవరెవరికి నీకు ఇండ్లు ఇస్తానో నీకు ఇండ్లు ఎవరికి రాలే. కాలేజీలలో పరిస్థితులు సౌలతులు ఉన్నాయా? మేము బడికాడికి పోయినాం, బడికాడికి పోతే కనీసం అక్కడ ఏంటంటే వాడి టాయిలెట్లు కాలేజీకి నిన్నాక మొన్న పోయినాం. ఆడ ఎవరు ఉండాలి, పోవాల్సిన ఎవరు ఉండాలి? ఈ టీఆర్ఎస్ వాళ్ళు హరీష్ రావు సిద్దిపేట జిల్లానే కదా, ఆయన ఆడుండాలి. ఈడొచ్చి కౌశిక్ రెడ్డి ఇంటికాడ కాదు కూర్చునేది, ఈ పోలీస్ స్టేషన్ దగ్గర పోయి ఛాలెంజ్లు చేసి మీసాలు ఇప్పుడు తొడలు కొట్టుడు కాదు. నా ఇంటికితో సమానం, ఇటువంటి భాష కాదు. నీ జిల్లాలో ఏం జరుగుతున్నది? ఒక 90 మంది ఆడబిడ్డలు రోడ్డు మీద ఇట్లా నిలబడ్డారు. ఒకటే బాత్రూమ్ ఉన్నది ఆడపిల్లలకు, దానికి దర్వాజా కూడా చక్కగా లేదు, కప్పు కూడా లేదు. నువ్వు ఆ సమస్యలో పోయి నువ్వు కొట్లాడతావా? నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ చేస్తావా? యూనివర్సిటీలలో మొత్తం యూనివర్సిటీలో పరిస్థితి రిక్రూట్మెంట్ లేదు, గాడపోయి కొట్లాడు. అవన్నీ వీళ్ళు చేశారు కాబట్టి వాటిని కూడా డైవర్ట్ చేస్తూ వీటిని డైవర్ట్ చేస్తారు. రియల్ సమస్యల మీద పక్కకు పడేసేసి ఇలా అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటి గురించి వీళ్ళు మాట్లాడేది ఏం లేదు. వీళ్ళ పంచాయతీ అసలు దాంట్లో అసలు వీళ్ళు ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటేందుకు ఏమైనా ఉన్నదా? దాంట్లో అర్థం ఉందా? ఫస్ట్ ఆయన చీరలను ఆ గాజులు పెట్టినందుకు ఫస్ట్ కౌశిక్ రెడ్డిని తీసుకొని బొక్కల పడాలి. బేకుగా నువ్వు ఉట్టిగా మా ఐలమ్మ పేరు మీద యూనివర్సిటీ పేరు పెట్టుడు ఒకటే కాదు, యావత్ తెలంగాణ ఆడబిడ్డలను మొత్తం అసలు ఆడోళ్ళు, భారతదేశ ఆడోళ్ళనే వాడు అవమానపరిచేట్టుగా మాట్లాడింది కాబట్టి అది తీసుకుపోయి ఫస్ట్ చేయాలి. అది ఎవరు మాట్లాడినా, రూలింగ్ పార్టీ వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కానీ తప్పే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.